దేవుని పోలికల్లో మనం సృష్టించబడ్డాం. వారు ఎలా సృష్టించబడ్డారు? స్త్రీనిగాను పురుషునిగాను సృష్టించబడ్డారని రాయబడింది. ఇప్పుడు దేవుడు కూడా మన పోలిక అని చెప్పే కన్నా మనమే దేవుని పోలిక. అయితే మనమే దేవుని పోలిక అయి ఉన్నప్పుడు దేవుని పోలికలో ఉన్నటువంటి ఒక మనిషిని మనం ఎప్పుడూ కించపరచకూడదు. దేవుని పోలికలో ఉన్న ఒక మనిషిని ఎప్పుడు తూలనాడకూడదు. దేవుని పోలికలో ఉన్న ఒక మనిషిని మనం చేయవలసినటువంటి పని ఏంటంటే ప్రేమించాలే కానీ వారిని ఎప్పుడు కూడా వ్యతిరేకంగా మాట్లాడటం, ఆ మనుషుల మీద అసూయపడటం, ఆ మనుషుల మీద పగగలిగి ఉండటం, అటువంటిది మన జీవితంలో ఎప్పుడు చేయకూడదు. అది ఏ వ్యక్తి అయినా కావచ్చు, మనుషులను మనము ప్రేమించటం నేర్చుకోవాలి. ఇప్పుడు చూడండి, దేవుని యొక్క సన్నిధిలో అబ్రహాం గారంట ఒక మనుషులలో దేవుణ్ణి చూస్తూ వారిని బ్రతిమలాడుకుంటున్నాడంట. ఎందుకో తెలుసా? ఆ ప్రాంతానికి వారు పరదేశులుగా వచ్చారు. ఈ పరదేశులుగా వచ్చారు కాబట్టి మీకు ఆహారం ఇవ్వాలి అని అంటే ఇక్కడ ఎవ్వరు కూడా మీకు ఇచ్చేవాళ్ళు లేరు. కాబట్టి అయ్యలారా, దయచేసి మా దగ్గరికి వచ్చి ఆతిథ్యము స్వీకరించండి అని అన్నారు. దేవుని స్తోత్రం చెప్పండి. 3వ వచనాన్ని గనుక చదివితే అక్కడ రాయబడినటువంటి మాట, ప్రభువా నీ కటాక్షము నా మీద ఉన్న ఎడల ఇప్పుడు నీ దాసుని దాటిపోవద్దు, నేను కొంచెము నీళ్లు తెప్పించదను, దయచేసి కాళ్ళు కడుగుకొని ఈ చెట్టు కింద అలసట తీర్చుకొనుడి, కొంచెం ఆహారము తెచ్చేదను, మీ ప్రాణములను బలపరుచుకొనుడి, తరువాత మీరు వెళ్ళవచ్చును. ఇందు నిమిత్తము గాదా మీ దాసుని యొద్దకు వచ్చితిరనెను. వారు నీవు చెప్పినట్టు చేయమనగా అబ్రహాము గుడారములోనున్న సారా అబ్రహాము గుడారములోనున్న సారా యొద్దకు త్వరగా వెళ్ళి నీవు త్వరపడి 3 మానికల మెత్తని పిండి తెచ్చి పిసికి రొట్టెలు చేయమని చెప్పాను. 3 మానికల పిండి తెచ్చి పిసికి రొట్టెలు చేయమని చెప్పాను. మరియు అబ్రహాము పశువుల మందకు పరుగెత్తి ఒక మంచి లేత దూడను తెచ్చి ఒక పనివానికి అప్పగించెను. వాడు దాని త్వరగా సిద్ధము చేసెను. తరువాత అతడు వెన్నను పాలను తాను సిద్ధము చేయించిన దూడను తెచ్చి వారి ఎదుట పెట్టి వారు భోజనము చేయుచుండగా వారి యొద్ద ఆ చెట్టు కింద నిలుచుండెను. దేవుని స్తోత్రం చెప్పండి. ఏమేమి పెడుతున్నాడంట? ఒక చక్కని క్రొవ్విన లేత దూడను. దేవుని స్తోత్రం చెప్పండి. 2 చేతులే చెప్పండి. ఇంకా ఒక్కసారి చెప్పండి. లేత దూడను తీసుకుని వచ్చి అబ్రహాం గారు ఆ దేవదూతలకు మంచి ఆహారాన్ని పెట్టి, అన్నిటిలో శ్రేష్టమైనటువంటి ఒక భాగం, ఓకే, ఆ శ్రేష్టమైనటువంటి భాగం తర్వాత జరుగుతున్నటువంటి సంగతి ఏంటి అని కనుక మనం ఆలోచన చేస్తే, వెన్నను పాలను, వెన్న అంటే చాలా మందికి ఇష్టం కదా. నేతి బిర్యానీలు తింటూ ఉంటాం బయట. నేతితో బిర్యానీ 100 రూపాయలే, తిన్నంత బిర్యానీ 100 రూపాయలని బోర్డులు చూస్తూ ఉంటాం. ఓకే, అది నెయ్యో కాదు నాకైతే తెలియదు, కానీ బయట ఆహారాన్ని తినమాకండి. ఇంట్లో ఆహారం చాలా ఉత్తమమైనది, ఉన్నతమైనది, గుర్తుపెట్టుకోండి. అయితే ఒక చక్కని ఆహారాన్ని తీసుకుని వచ్చి వారికి పెట్టారు. అందుకే వాక్యం సెలవిస్తున్న మాట ఏంటంటే ఆతిథ్యమీయ మరవకుడి అన్నుంది. దేవుని స్తోత్రం చెప్పండి. పరిశుద్ధులు మన ఇల్లు తొక్కటం మనకు ఆశీర్వాదం. పరిశుద్ధులు మన ఇంట్లో చేయగడగటం మనకు ఆశీర్వాదం. అందుకే వాక్యం సెలవిస్తున్నటువంటి మాట ఏదో తెలుసా?
విశ్వసించినటువంటి వారిలో ఈ చిన్నవానిలో ఒకణ్ణి చేర్చుకుని గుక్కెడు చన్నీళ్ళు ఇస్తే వారు తమ ప్రతిఫలాన్ని పోగొట్టుకోరు అని వాక్యం సెలవిస్తుంది. రక్షణ పొందిన, మారు మనసు పొందిన, బాప్తిస్మం పొందిన ఎవరికైనా సరే మన ఇంటిలో చేర్చుకొని, ఒకవేళ రక్షణ పొందకపోయినా అనాథలుగా ఉన్నటువంటి వారు, ఆదరణ లేనటువంటి వారు, పరదేశులుగా ఉన్నటువంటి వారు, పేదవారైనా సరే మన ఇంటిలో చేర్చుకుని వాళ్ళకి మనం ఏం చేయాలంట? ఆతిథ్యము ఇవ్వాలి. గుక్కడి చన్నీళ్ళు ఇస్తే ఆ ప్రతిఫలం పోనే పోదు. దానిని బట్టి ప్రతిఫలంగా మనకేం కలుగుతుందో తెలుసా? దేవుని కటాక్షము, దేవుని కృప మన మీదకు వస్తుంది. దేవుని స్తోత్రం చెప్పండి. ఈ అబ్రహాం గారు, అతడు అప్పటికే బాగా ధనవంతుడు. వెండి ఆయన ఇంట్లో ఉంది, బంగారం ఆయన ఇంట్లో ఉంది, ఆయనకు లేనిది ఏమి లేదు. ఒక మాటలో చెప్పాలి అంటే ఆ ప్రాంతంలో ఒక మహారాజుగా ఆయన ఉన్నాడని. అటువంటి ఆయన మనుషుల్లో దేవుణ్ణి చూసి వాళ్ళందరినీ కూడా పిలుచుకొని వారికి ఇస్తున్నటువంటిది ఏంటంటే ఒక మంచి ఆహార పదార్థాలను వారికి ఇస్తున్నారు. తర్వాత వారు సమృద్ధిగా తిని అంత అయిపోయిన తర్వాత 9వ వచనాన్ని గనక మనం చదివితే, వారు అతనితో నీ భార్య అయిన శారా ఎక్కడ ఉన్నదని అడుగగా అతడు ఇదిగో గుడారములో ఉన్నదని చెప్పెను. దేవుని స్తోత్రం చెప్పండి. నువ్వే వడ్డిస్తున్నావు, నువ్వే ఆహారాన్ని పెడుతున్నావు, నీ భార్య ఎక్కడా అన్నప్పుడు వాళ్ళు అంటున్నారు, నా భార్య గుడారములో ఉన్నది అని చెప్పాడు. అందుకు ఆయన మీదటికి ఈ కాలమున నీ యొద్దకు నిశ్చయముగా మరలా వచ్చేది. అప్పుడు నీ భార్య అయిన శారాకు ఒక కుమారుడు కలుగునని చెప్పాను. 2 చేతుల దేవుని స్తోత్రం చెల్లిద్దామా? హల్లెలూయా, హల్లెలూయా. ఏంటంట? మీదటకు ఈ రోజున మరలా నేను వస్తా. అయితే నీ జీవితంలో ఏం జరగబోతుంది, శారా జీవితంలో ఏం జరగబోతుంది అంటే, మీదటకు ఈ రోజున ఒక చక్కని కుమారుడు నీకు అనుగ్రహించబడతాడు. దేవుని స్తోత్రం చెప్పండి. నేను అమలాపురం మొన్న మీటింగ్కి వెళ్ళినప్పుడు ఉదయం 4 గంటలకెళ్ళ లేచి ప్రయాణం చేసి వెళుతూ ఉంటే పదే 22వ తారీఖు, ఇలా ఎంత తారీఖు? 24 కదా, 22వ తారీఖు అంటే శుక్రవారం. పదే ఫోన్లు. దేని గురించి తెలుసా? గర్భఫలము గురించి, డెలివరీల గురించి. దేవుని స్తోత్రం. మన సంఘంలో ఉన్నటువంటి అశోక్, తర్వాత కోటేశ్వరమ్మ, వాళ్ళ ఇంటి పేరు ఏం పేరు? అశోక్ వాళ్ళ ఇంటి పేరు కొదంగుల అశోక్ కోటేశ్వరం. అశోక్ ఉదయాన్నే ఫోన్ చేశాడు, అన్నా అమ్మాయికి ఈరోజు డెలివరీ, ప్రార్థన చేయండి. ప్రార్థన చేస్తూనే ఉన్నాము. దేవుడు అద్భుతమైనటువంటి కార్యం. ఆ కొద్దిసేపటికి మన హారిక ఫోన్ చేసింది. మా మరిది అశోక్ కోటేశ్వరమ్మ, వాళ్ళ ఇంటి పేరు ఏం పేరు? కటారి, అశోక్ కటారి కోటేశ్వరమ్మ. పాస్టర్ అన్న, అమ్మాయికి కూడా ఆపరేషన్, ఆమె కోసం ప్రార్థన చేయండి. ప్రార్థన చేసి ఫోన్ పెట్టేసే లోపు మళ్ళా 2 ఫోన్లు. పాస్టర్ గారు, నాకు కూతురు పుట్టిందని చెప్పి మాచర్ల నుంచి అశోక్ ఫోన్ చేసి, అయితే పుట్టిన తర్వాత డొక్కలేదు ఎగరేస్తుందని చెప్పి బాక్సులో పెట్టారన్న, మళ్ళా ప్రార్థన చేయండి. దేవుని స్తోత్రం చెప్పండి. చక్కగా ఒక 2 గంటలు 3 గంటల తర్వాత మళ్ళా ఫోన్ చేసి, పాపను మాకు ఇచ్చారు, ఏ ప్రాబ్లము లేదంట అని అన్నారు. దేవుని స్తోత్రం. ఆ తర్వాత దేవునికి సన్నిధిలో ఆ కొద్దిసేపటికి హారిక ఫోన్ చేసింది, అన్న ఆపరేషన్ సక్సెస్గా జరిగింది, అబ్బాయి పుట్టాడు అని. దేవుని స్తోత్రం చెప్పండి. ఆ రోజు ఐఆమ్ సో హ్యాపీ, చాలా సంతోషంగా. ఎందుకు అనంటే దేవుని యొక్క సన్నిధిలో గర్భఫలము దేవుడు ఇచ్చే బహుమానం. చెప్పండి, గర్భఫలం ఎవరు ఇవ్వాలి? దేవుడే ఇవ్వాలి. అర్థమవుతుందా? దేవుడే గర్భఫలాన్ని ఇవ్వాలి. అది దేవుడిచ్చేటటువంటి అద్భుతమైన వారి జీవితంలో అప్పటి వరకు ఏకాంగులుగా ఉన్నటువంటి వారిని దేవుడు సంసారులుగా చేసి, సంసారులుగా ఉన్నటువంటి వారిని తల్లిదండ్రులుగా ఆశీర్వదించడం అంటే అది చాలా గొప్ప కార్యం. అర్థమవుతుందా? చాలా మంది అనుకుంటాం, దేవుడు మాకు ఏం చేశాడు అంటే
పెళ్లి చేయటమే ఒక గొప్ప సంగతి. దేవునికి స్తోత్రం చెప్పండి. అర్థమవుతుందా? చాలామంది పెళ్ళిళ్ళుగా చచ్చిపోతున్నారట. నిజంగా నిజమేది. మొన్న ఒక ఆయన వీడియో తీశాడు, నాకు ఎక్కడికి పోయిన సంబంధం కుదరట్లేదు, నేను చచ్చిపోతున్నాను అని చెప్పి ఊరేసుకొని చచ్చిపోతే ఒక ఆయన కామెంట్ పెట్టాడు, పెళ్ళి నాకు ఒక్కసారి ఫోన్ చేయ్యా, నేను నీకు పెళ్లి చేస్తా, మా దగ్గర చాలామంది అమ్మాయిలు ఉన్నారు అని. దేవుని స్తోత్రం. అంటే భార్య దొరికిన వానికి మేలు దొరికింది. భార్య దొరికినా భర్త దొరికినా అది దేవుడు చేసేటటువంటి కార్యమే కానీ మనంతటా మనం చేసేది కానే కాదు. అది దేవుడు చేయాలి ఏం చేసినా. అలాగే ఒక్కరిగా ఉన్న వారిని ఇద్దరిని చేస్తాడు, ఇద్దరుగా ఉన్న వారిని ముగ్గురిని చేస్తాడు, ముగ్గురుగా ఉన్న వారిని నలుగురిని చేస్తాడు. కనని గర్భం అంట 12 మందిని కనేటట్లు దేవుడు చేస్తాడంట. దేవుని స్తోత్రం చెప్పండి. అన్న దేవుని సన్నిధిలో బిడ్డను పొందుకున్న తర్వాత స్తుతి కీర్తన పాడుతూ చేసేటటువంటి ప్రార్థన అది. కనని గుడ్రాలు 12 మంది పిల్లల్ని కంటంది అని. అదేవిధంగా దేవుని యొక్క సన్నిధిలో దేవుని యొక్క ఉచితమైన మహాకృపను బట్టి ఆ రోజున వాళ్ళిద్దరు కూడా మంచి ప్రమోషన్, తల్లిదండ్రులుగా ప్రమోషన్ రావటం అనేటటువంటిది చాలా గొప్ప కార్యం. ఇక్కడ కూడా జరుగుతున్నటువంటి సంగతి ఏంటంటే, మీదటికి ఈ రోజున నేను నీ దగ్గరికి వస్తా, శారా నీకు ఒక మగపిల్లోని కనును అని చెప్పగా జరిగినటువంటి సంగతి ఏందో చదవండి దయచేసి. 11వ వచనం. అబ్రహాము శారాయు బహుకాలము గడిచిన వృద్ధులై ఉండిరి, స్త్రీ ధర్మము శారాకు నిలిచిపోయెను గనుక శారా నేను బలము ఉడిగిన దానినైన తరువాత నాకు సుఖము కలుగునా, నా యజమానుడు వృద్ధుడై ఉన్నాడు కదా అని తనలో తాను నవ్వుకొనెను. దేవుని స్తోత్రం చెప్పండి. 2 చేతులెత్తి స్తోత్రం చెప్పండి. ఇది జరుగునని భీకర కార్యములు ఊహకు కూడా అందని కార్యం ఏంటంటే, 90 సంవత్సరాల శారా, 99 సంవత్సరాల అబ్రహాం గారు. 100 సంవత్సరాల వ్యక్తి ఎంత బలంగా ఉంటాడు చెప్పండి? ఉంటాడా బలంగా? పొళ్ళుడిపోయి ముసలితనం వచ్చేసి చర్మము వేలాడతా బలమంతా అయిపోయిన తర్వాత అప్పుడు పిల్లల్ని కంటే మామూలు విషయము కాదు. అక్కడ రాయబడింది, శారాకు రాయబడినటువంటి మాట ఏంటంటే, నేను బలము ఉడికిన దానను, నాకు సుఖము కలుగునా, నా యజమానుడు వృద్ధుడై ఉన్నాడు కదా అని తనలో తాను నవ్వుకొనెను. అక్కడ 11వ వచనాన్ని కనుక చదివితే, స్త్రీ ధర్మము శారాకు నిలిచిపోయెను. దేవునికి స్తోత్రం చెప్పండి. స్త్రీ ధర్మమును ఇచ్చేది ఎవరు అంటే, జీవము కలిగిన దేవుడు ఇస్తున్నాడా? మీ అంతటి మీకే వస్తుందా? దేవుడు ఇస్తేనే ఏ వ్యక్తి అయినా సరే స్త్రీ ధర్మాన్ని పొందుకుంటారు. ఒక వయసు వచ్చిన తర్వాత 12 కావచ్చు, 13 కావచ్చు, 14 కావచ్చు, వారు ఎదిగారు అనటానికి కారణం ఎవరు అంటే జీవము కలిగిన దేవుడు. దాన్ని బట్టి మనం కృతజ్ఞతాస్తుతులు దేవునికి చెల్లి. అట్లాంటిది శారా గర్భంలో స్త్రీ ధర్మము నిలిచిపోయింది అంటే అర్థం ఏంటంటే, గర్భసంచి ఎండిపోయింది అని అర్థం. గర్భసంచి ఏమైపోయిందంట? ఎండిపోయింది. ఇంకా చెప్పాలంటే వాడబారిపోయింది. ఇంకా చెప్పాలంటే కుషించుకుపోయింది. ఇంకా చెప్పాలి అంటే శక్తి లేకుండా శక్తిహీనమైపోయింది. ఏ బలము లేదు, ఏ శక్తి లేదు. స్త్రీ ధర్మము నిలిచిపోయినటువంటి శారా గర్భము ఎండిపోయినటువంటి ఆ స్థితిలో ఉంటూ ఉండగా జరుగుతూ ఉన్నటువంటి సంగతి ఏంటంటే, అప్పుడు జరుగుతూ ఉన్నటువంటి సంగతి, అయ్యో నా పరిస్థితి ఇది అని చెప్పి శారా తనను తాను చూసి నవ్వుకున్నటువంటి పరిస్థితి అంట. చాలాసార్లు మన జీవితంలో కూడా ఎండిపోయినటువంటి స్థితిలో ఎన్నో ఆశలు ఉంటాయి. గుర్తుపెట్టుకోండి ఈ మాట. అణగారిపోయినటువంటి స్థితిలో ఎన్నో ఆశలు ఉంటాయి. ఇక మా జీవితంలో ఈ కార్యము జరగదు అని అనుకున్నటువంటి పరిస్థితుల్లో ఎన్నో ఆశలు, ఎన్నో హోప్స్ను కోల్పోయినటువంటి స్థితి మన జీవితంలో ఖచ్చితంగా ఉంటుంది. అనుకుంటాం మనం, ఇది జరుగుతుందా,
ఇది జరుగుతుందా? కానీ వాక్యం సెలవిస్తూ ఉన్నటువంటి మాట, నీ ప్రక్కన 1000 మంది పడినా, నీ కుడి ప్రక్కన 10,000 మంది కూలినా అపాయము నీ యొద్దకు రాదు. 1000 మంది పడినా, 1001 నువ్వే. 10,000 మంది కూలినా 10,001 నువ్వే. అపాయము ఏంటంట? నీ యొద్దకు. ఎవరికది? వాకింగ్ గోళ్ల మీద రాసుకోవటానికేనా? ఏ తెగులు నీ గుడారం సమీపించదు అని రాసుకుంటాం. ఇంట్లో ఒక ఆయన ఒక మాట అన్నాడు, పండగప్పుడంట ఇంట్లో బారు, ఇంటి మీద స్టార్ అంట. ఆ ఇంటికి ఏమని ఉండిద్ది? ఈ గృహానికి యేసుక్రీస్తు. నిజమేనా? ఇంటి మీద స్టార్, ఇంట్లో బారుంటే ఆ గృహానికి నిజంగా యేసుక్రీస్తు అధిపతిగా ఉన్నాడా? యేసుక్రీస్తు అధిపతిగా ఉంటే ఆ ఇల్లు అలా ఉండిద్దా? ప్రభునందు ప్రియమందేంలరా, మినిమం కామన్ సెన్స్ మనకు ఉండాలి. నా జీవితంలో జరుగుతూ ఉన్నటువంటి కార్యాలు, నా జీవితంలో జరగబోతున్నటువంటి కార్యాలు, జరిగే కార్యాలు, జరగని కార్యాలు, ఈ కార్యాలు ఎందుకు జరగటం లేదు? ఎందుకు జరగటం లేదు? దేవుడు చేయట్లా. చీమా నువ్వు అందుకే ఎండలేదంటే, చేప నువ్వెందుకే ఎండలేదంటే గడ్డి అడ్డం వచ్చింది అందంట. గడ్డి నువ్వు ఎందుకు అడ్డం వచ్చావంటే గేదె మెయ్యలేదని అందంట. గేద నువ్వెందుకు మెయ్యలేదు అని అంటే నన్ను జీతగాడు ఇప్పలేదు అంద. అరే జీతగాడ నువ్వెందుకురా ఇప్పలేదు అని అంటే నా భార్య నాకు సద్దన్నం పెట్టలేదు అన్నాడంట. భార్య నువ్వెందుకు సద్దన్నం పెట్టలేదు అన్నాడంటే నా పిల్లోడు ఏడుస్తున్నాడు. పిల్లోడా నువ్వెందుకురా ఏడుస్తున్నావంటే నన్ను చీమ కొట్టింది. చీమ నువ్వెందుకు గుట్టావే అంటే నా పుట్ట దగ్గరికి వచ్చి ఏలు పెడితే నేను కొట్టినా అందంట. చీమ కొట్టడానికి, చేప ఎండకపోవటానికి ఏమైనా కారణం ఉందా? నీ జీవితంలో నీవు ఆశించిన స్థాయిలో నీ జీవితంలో కార్యాలు జరగటం లేదు. ఎందుకు అని అడిగితే దేవుడు చేయట్లా. దేవుడు ఎందుకు చేయట్లా? దేవుని వాక్యం చెప్తుందిగా. ఏమని చెప్తుంది? భూమి కన్నా, చెప్పండి, ఆకాశం ఎంత ఉన్నతముగా ఉందో తన యందు భయభక్తులు గల వారి ఎడల ఆయన కృప అంత అధికముగా ఉంది అని ఉంది. కృప ఉంటే కార్యాలు జరగకుండా ఉంటాయా? చెప్పాలి. కృప నీ జీవితంలో, దేవుని కృప ఉంటే నీ జీవితంలో సూచిక క్రియలు జరగకుండా ఉంటాయా? ఉండనే ఉండవు. జరగటం లేదంటే కారణం ఏంటంటే మనకు కృప కొంచెం దూరంగా ఉంది. దూరంగా ఉండటానికి కారణం ఏంటంటే మనము ఆయన యందు భయభక్తులు కలిగి లేము. ఇక్కడ చూసారా, స్త్రీ గర్భము, శారా గర్భము, స్త్రీ ధర్మం ఆమె జీవితంలో నిలిచిపోయినప్పటికీ కూడా వచ్చినటువంటి దేవదూత అంటున్నటువంటి మాట ఏం తెలుసా? మీదటకు ఈ రోజున శారా గర్భము ధరిస్తుంది అన్నప్పుడు తన్ను చూసి తానే నవ్వుకుందంట. నా శరీరం ఏంటి, నాకు బలం లేదు కదా, నా గర్భం ఏంటి, శక్తి లేదు కదా, ఎండిపోయిన స్థితిలో ఉంది కదా, స్త్రీ ధర్మము నిలిచిపోయింది కదా, ఇది ఎలాగూ సాధ్యము అని ఆమెలో ఆమె నవ్వుకున్నప్పుడు దేవుని కృప ఆమె మీదకు దిగి వచ్చింది. గట్టి చప్పట్లు కూడా దేవుని నామాన్ని మహిమపరుద్దాం. హల్లెలూయా. దేవుని కృప ఆమె మీదకు దిగి వచ్చినప్పుడు ఆమె యొక్క గర్భము బలమును పొందుకుందంట, శక్తిని పొందుకుందంట, ఎండిపోయిన స్థితిని కూడా చిగురింప చేసే దేవుడు. దేవుని స్తోత్రం. మొడుబారిన జీవితాలను చిగురింపచేయగలవు నీవు, మారా అనుభవం మధురముగా మార్చగలవు నీవు, మారా అనుభవం మధురముగా మార్చగలవు నీవు. మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతయున్నది. మహోన్నతుడా నీ కృపలో నేను
కృపలో నేను నివసించుట మహోన్నతుడా, నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతయున్నది, నా జీవిత ఏంటి జీవిత ధన్యత, ఏంటి జీవిత లక్ష్యం అని అంటే దేవుని కృపను పొందుకోవటం. చెప్పండి, ఏంటి జీవిత లక్ష్యం? ఎస్, ప్రతిరోజు అడగండి, ప్రతిరోజు ప్రార్థన చేయండి, ప్రతిరోజు మోకరించి చేతులెత్తి నిలువు మోకాళ్ళేసి చేతులు పైకెత్తి అడగండి. ఏదైతే ఆగిపోయిందో, ఏదైతే కాదు అనుకుంటున్నారో, ఏదైతే ఇది జరగదు అనుకుంటున్నారో, ఏదైతే ఇది నా వల్ల కాదు అనుకుంటున్నారో ఆశను వదిలేసుకోమాకండి. చివరి వరకు పోరాడటమే విజయానికి కారణం. ఏదైనా ఒకటి జరగలేదు అంటే ఈ సతికిల పడిపోయి కూర్చోవద్దు. దానికోసం ఇంకా నెక్స్ట్ ఏంటి వీటన్నిటికన్నా ముఖ్యంగా దేవుని కృప మనకు ఖచ్చితంగా కావాలి. దేవుని కృప లేకపోతే మనము ఏది కూడా దేవుని కృప గర్భము లేనటువంటి శారా జీవితంలో ఎండిపోయిన ఆ గర్భఫలాన్ని, లేకపోతే మృతతుల్యమైపోయినటువంటి ఆ యొక్క గర్భాన్ని, ఎండిపోయిన స్తనాలను ఆయన జీవము కలిగినటువంటి గర్భంగా చేసి ఏం చేశాడు తెలుసా? గర్భాన్ని పొందుకునేటట్లుగా చేశాడు. దేవుని స్తోత్రం చెప్పండి. అక్కడ కనుక మనం చదివితే, తనలో తాను నవ్వుకుని అంతటి యెహోవా అబ్రహాముతో, వృద్ధురాలైన నేను నిశ్చయముగా ప్రసవించదనా అని శారా నవ్వనేలా, యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? చెప్పండి, అందరు చెప్పండి ఆ మాట, అందరు చెప్పాలన్నమాట. యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా, యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా అస్సలు లేనే లేదు. ఉందా? దేవునికి అసాధ్యమైనది ఏదైనా ఉందా? ఓటమి తప్పని రోజైనా ఆయన ఓడిపోనివ్వడు. దేవుని స్తోత్రం. నీవు నిలబడితే ఓటమి తప్పని రోజైనా ఓడిపోనియడు. చూడమాకండి లోకం వైపు, చూడమాకండి మనుషుల వైపు. అరే వాళ్ళ జీవితంలోనే అలా జరిగింది, ఇక నేనెంత అనుకోమాకండి. నువ్వు దేవునికి స్పెషల్. చెప్పండి, నేను దేవునికి స్పెషల్ అని చెప్పండి. ఎస్, నిజమండి ఆ మాట, నిజమండి, నిజంగా నిజమండి. నీవు దేవునికి స్పెషల్. నీ కుమార్తె, నీ కుమారుడు దేవునికి స్పెషల్. దేవుని చేత మనమందరం సృష్టించబడిన వాళ్ళం, మనము దేవుని పిల్లలం. దేవుని స్తోత్రం. కుమారుడు వచ్చి తండ్రిని చేపను అడిగితే తేలునిస్తాడా? గుడ్డును అడిగితే రాతినిస్తాడా? చెప్పాలి. చేపను అడిగితే చేపనే ఇస్తాడు, గుడ్డును అడిగితే ఏమిస్తాడు? గుడ్డునే ఇస్తాడు కదా. అంతకన్నా ఈ లోకములో ఉన్నటువంటి ఆఫ్టర్ ఆల్ తండ్రులే. ఆఫ్టర్ ఆల్ అని ఎందుకు అంటున్నాను అంటే, ఒక్కొక్క సందర్భంలో మన తల్లిదండ్రులు మనల్ని విడిచిపెట్టి వెళ్ళిపోతారు. ఎవరు ఉండరు. ఇక్కడ చాలా మందికి తల్లిదండ్రులు లేరు. ఉన్నారా? వదిలిపెట్టి వెళ్ళిపోవచ్చు, లేదా చనిపోవచ్చు, లేకపోతే సంథింగ్ ఏదైనా జరగవచ్చు. కానీ ఈ లోకంలో తండ్రి శాశ్వతం కాదు, కానీ పరలోకపు తండ్రి శాశ్వతం. దేవుని స్తోత్రం చెప్పండి. అర్థమవుతుందో చెప్తుంది. అయితే జీవం కలిగిన దేవుని సన్నిధిలో ఈ లోకంలో ఉన్నటువంటి తండ్రే తన పిల్లలకు మంచి ఈవులనీయ నెరిగి ఉండగా, పరలోకమందున్న తండ్రి నిశ్చయముగా మంచి ఈవులను ఇస్తాడు కదా. దేవుని స్తోత్రం. రెండు చేతులే చెప్పండి. ఒకవేళ ఇయ్యకపోయినా అది మన మేలు కోసం. ఆమేనండి. ఒకవేళ దేవుడు ఇవ్వలేదా, అది మన మేలు కోసమే. అందుకే మన జీవితంలో ఎప్పుడు కూడా ఇది జరగలేదు కాబట్టి నేను ఇటు వెళ్ళిపోతానని చెప్పి దేవుణ్ణి ఆప్షన్గా పెట్టుకోవద్దు దయచేసి. దేవుడు మనకు ఆప్షన్ కాదు. చెప్పండి, దేవుడు మనకు ఆప్షన్ కాదు అని చెప్పండి. దేవుడు మనకు ఆప్షన్ కాదు. దేవుడే. యెహోవానైన నేను సర్వశక్తి గల దేవుడిని కనుక నాకు అసాధ్యమైనది. 14వ వచనం చదువుకోండి.
యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? మనం అనుకుంటే అసలు దేవుడికి ఏం తెలుసు, దేవుడు అసలు ఏం చేయట్లేదు. అందుకే నాకు పిల్లల పుట్టాలి అంటే నేను వెళ్ళి చెట్టుకు ఉయ్యాల కట్టాలి. దేవుడి మీద నమ్మకం లేని వాళ్ళు చేసే పనులు అవన్నీ, దేవుని యందు విశ్వాసం లేని వాళ్ళు చేసే పనులు అవన్నీ. దేవుని పాదాలు పట్టుకోండి, దేవుని పాదాలను కన్నీటితో తడపండి, దేవునికి సన్నిధిలో కన్నీరు విడవండి. అందుకే అంటాడు కదా, మీ కన్నుల నుండి కన్నీళ్లు వలకాలంట. ఈ లోకంలో మన పిల్లలకి మంచి విద్య నేర్పిస్తాం, మనం చక్కని విద్య నేర్పిస్తాం, డబ్బులు చాలా ఖర్చు పెట్టి మంచి విద్యను నేర్పిస్తాం. కానీ వాక్యం సెలవిస్తున్న మాట ఏం తెలుసా? ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయాన్ని కనుక మనం చదివితే అక్కడ ఒక చక్కని మాట రాయబడి ఉంది. ఏందమ్మా చెబుతున్నావు? చెప్పు, రిఫరెన్స్ చెప్పు. హరిక ఏదో చెప్తున్నావు చెప్పు, పర్వాలేదు. 9వ అధ్యాయం 17వ వచనం, సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చుచున్నాడు, ఆలోచింపుడి, రోదనము చేయు స్త్రీలను కనుగొనండి, వారిని పిలవనంపుడి. తెలివిగల స్త్రీలను కనుగొనుడి, వారిని పిలవనంపుడి. మన కన్నులు కన్నీళ్లు విడుచునట్లుగాను, మన కనురెప్పల నుండి నీళ్లు ఒలుకునట్లుగాను వారు త్వరపడి మనకు రోదనధ్వని చేయవలెను. మనము వలసబోతుమే, సిగ్గునొందితిమే, వారు మన నివాసములను పడగొట్టగా మనము దేశము విడువవలసి వచ్చునే అని సియోనులో రోదనధ్వని వినబడుచున్నది. యెహోవా మాట వినుడి, యెహోవా మాట వినుడి, నోట మాట ఆలకించుడి. మీరు చెవియొగ్గి ఆయన నోటి మాట ఆలకించుడి. కుమార్తెలకు రోదన విద్యను నేర్పుడి. ఒకరికొకరు అంగలార్పు విద్య నేర్పుడి. విద్య నేర్పాలంట కుమారులకి? అంగలార్పు విద్య నేర్పుడి. హలో, ఏ విద్య నేర్చుకోవాలంట? వైద్యం ఒక వృత్తి, లాయర్తనం ఒక వృత్తి, ఇంకా రకరకాల వృత్తులు, విద్యలు ఈ లోకంలో చాలా ఉన్నాయి. కంప్యూటర్కి మనం వెళ్తే ఏం చెప్తారు? సి కోడ్ అని, ఆ కోడ్ అని, ఈ కోడ్ అని, ఏ కోడ్లు చెప్తూ ఉంటారు. కానీ ఈ విద్యలన్నిటికన్నా ఉత్తమమైన విద్య ఏంటో తెలుసా? ఏ విద్య? యెహోవా మాట. ఆ మాట చదవండి, 20వ వచనం, స్త్రీలారా యెహోవా మాట వినుడి. స్త్రీలారా యెహోవా మాట వినుడి. ఆయన నోటి మాట ఆయన నోటి మాట. దేవుడు ప్రత్యేకంగా సెలవిస్తున్నాడు, మాట్లాడుతున్నాడు. ఆయన తెలియజేస్తూ ఉన్నటువంటి మాట ఏంటంటే, మీ కుమార్తెలకు రోదనము చేయ నేర్పుడి, ఒకరిని ఒకరు అంగలార్పు విద్య నేర్పుడి. అది ఒక ఎడ్యుకేషన్ అంట, అది ఒక విద్య అంట. ఎందుకు ఏడవాలి? ఎందుకు ఏడవాలి చెప్పండి? యెరూషలేము కుమార్తెలారా, నా కోసం ఏడవకండి, మీకోసం, మీ పిల్లల కోసం. ఎందుకు పిల్లల కోసం ఏడవాలి అని అంటే ఎందుకో తెలుసా? ఈ రోజున పిల్లల జీవితాలను మనం ఆలోచన చేసినప్పుడు తల్లిదండ్రులకు తిరుగుబాటు చేస్తూ ఉన్నటువంటి పిల్లల కుటుంబాల్లో చూస్తున్నాం. పెద్దలను గౌరవించని పిల్లల్ని మనం చూస్తూ ఉన్నాం. చదువుకుంటూ ఉద్యోగాలు చేస్తూ వారి ఇష్టానుసారమైనటువంటి జీవితాలను జీవిస్తున్నటువంటి పిల్లల్ని మనం చూస్తూ ఉన్నాం. డబ్బు చేతిలో ఉంటుంది, చాలా లోకానుసారమైన వ్యసనానికి వెళ్ళిపోతున్నటువంటి పిల్లలను మనం చూస్తూ ఉన్నాం. మన మాట విననటువంటి పిల్లలు, దేవునికి భయపడనటువంటి పిల్లలు, దేవునికి లోబడనటువంటి పిల్లలు, దేవుని ఆజ్ఞలను కట్టడలను నేర్చుకోవలసినటువంటి విషయాల్లో అవి నేర్చుకోకుండా ఇష్టానుసారంగా జీవిస్తూ ఉన్నటువంటి పిల్లలు. మొన్న ఒక విచిత్రమైన పెళ్లి జరిగింది ఒకటి. దేవుని స్తోత్రం చెప్పండి. విచిత్రమైన పెళ్లి. జీవితంలో సుమారు నేను 60 పెళ్లిళ్ళు చేశా, 60-70 పెళ్లిళ్ళు చేశా. అది ఎంత విచిత్రం అంటే 10 గంటలకు మేము మొదలుకొని పాటలు పాడతా ఉంటే 12 గంటలకు పెళ్లి కూతురు పెళ్లి కొడుకు స్టేజ్ మీదకి వచ్చారు. 10 గంటలకి ప్రార్థన స్టార్ట్ చేసి పాటలు పాడుతూ ఉన్నాం. వచ్చినటువంటి బంధువులు కూడా పాటలు పాడారు. చుట్టాలు అవుతారు కదా పెళ్లికి, వాళ్ళు కూడా పాటలు పాడారు. 12 గంటలకు పెళ్లి కూతురు పెళ్లి కొడుకు వస్తే పాపం ఒక పాస్టర్ గారికి సమయం ఇస్తే వాకింగ్ చెప్తున్నాడు. ఒక ఆయన వచ్చి చెప్పాడు, అయ్యా అమ్మాయి చెయ్యి బట్టియటానికి నరసరావుపేట అవతల ఏదో ఊరు అంట, ఆ ఊరు నుంచి వాళ్ళ బాబాయ్ రావాలి, ఆయన పేషీలు మారుడు,
ఆయన వస్తేనే ఈ పెళ్ళి మనం చేయాలి, లేకపోతే లేదంటే. నేనన్నాను, ఆయన రాపోయినా పర్లేదు, ఆయన స్థానంలో ఎవరైనా ఉంటే తీసుకురండి అన్నంటే, అట్లా కాదండి, ఆయన ఉత్త పేచీలు గొడవలు పెట్టుకుంటాడు, వద్దు మనకి, ఆయన వచ్చిన దాకా మనం, ఆయన ఎప్పుడు కొత్తాడు అని అంటే, వారు బయలుదేరలేదో మాకైతే ఇంకా ఇన్ఫర్మేషను లేదు. ఎక్కడి నుంచి? నరసరావుపేట అవతల నుంచి ఎక్కడికి రావాలి? గుంటూరు రావాలి పెళ్ళికి. అంటే సుమారు ఎంతసేపు టైం పట్టిద్ది? 2-3 గంటలు. ఓకే, బయలుదేరో తెలియలేదు. సరే అని చెప్పి పాస్టర్ గారు సాగదీస్తున్నాడు, చెప్తున్నాడు వాక్యం. పాపం ఆయన 1 గంట చెప్పాడు, అప్పటికి 1:30 అయిపోయింది. 2 గంటల దాకా చెప్పాడు. 12 గంటలకు ఆయనకి సమయం ఇస్తే 2 గంటల దాకా పెళ్లి వాక్యం చెప్పాడు ఆయన. సరే నేను కూడా 2 గంటల దాకా ఇంకా 2 గంటలు చెప్పాలేమో అని చెప్పి ఆలోచన చేస్తా, అసలు పెళ్ళి పిలవండి ఆయన పెళ్లి కొడుకు నాన్న అని చెప్పి పిలిస్తే వచ్చాడు ఆయన. ఏంటి సంగతి, ఏం చేయాలి? 2 అయిపోయింది టైం, భోజనాలు ఆల్రెడీ అన్నీ వచ్చి ఉన్నాయి. భోజనాలు దూరంగా ఉంటే వాసన రాకపోతే ఎవరికి ఆకలి కాదు, ఆ పక్కన పెడితే అందరికి ఆకలి అవుతున్నాయి. అప్పుడు నేను చెప్పా, అయ్యా ఇది పద్ధతి కానే కాదు, ఇప్పుడు మనం ఏం చేయాలంటే భోజనానికి వెళ్దాం. పెళ్లి కూతురు పెళ్లి కొడుకు అట్నే ఉంటారు, వాళ్ళు స్టేజ్ దిగకూడదు, మనం భోజనానికి వెళ్దాం, వచ్చిన బంధువులు అందరూ వెళ్ళిపోతారు కాబట్టి లేట్ అయిందంటే వాళ్ళని మనం ఇబ్బంది పెట్టకూడదని చెప్పంటే, సరే పాస్టర్ గారు మీ ఇష్టం, అట్లా చేద్దామని అంటే సరే అని చెప్పి పెళ్లి కూతురు పెళ్లి కొడుకు అక్కడే ఉన్నారు. 2 గంటలకి భోజనం బ్రేక్, పెళ్ళికి భోజనం బ్రేక్ అయిపోయిన తర్వాత అందరూ భోజనం చేశారు. మాకు ఇంట్లో పెట్టారు భోజనం. ఒక బుడ్డోడు, ఒక చిన్న పిల్లోడాడు, మన ఆయన పేరమ్మా, వికాస్ కన్నా చిన్నగున్నాడు. వాడు కళ్ళు కూడా ఎటెటో పోతున్నాయి. ఒరే అని పిలవంగానే చూశాడు, కానీ ఎటు చూశాడు అర్థం కాలే నాకు. అంటే మెల్లకన్ను ఉంది అడిగి, మొత్తం 2 కళ్ళు ఇటోడకు పోయింది, అటోడు పోయింది. ఓకే, దాన్ని నేను తప్పట్టట్లేదు, కానీ దేవుని సృష్టి, మనం ఏం చేయలేము. వాడు కూర్చొని ఫోన్ చూస్తున్నాడు. మమ్మల్ని తీసుకుపోయి ఇంట్లో కూర్చోబెడితే వాడు ఒక మూలన కూర్చోబెట్టారు. సరే అంత దూరంలో ఉన్నాడు. సరే నేను దగ్గరికి వాడు చూసేది ఫోన్ని ఆపేసాను. ఒకసారి ఏమన్నా మళ్ళీ పెట్టుకొని మళ్ళీ చూస్తున్నాడు. రెండోసారి అసలు మొత్తం ఆపేసా, స్విచ్ ఆపగానే మళ్ళీ ఆన్ చేసుకుని మళ్ళీ లైన్ చేసుకొని మళ్ళీ బొమ్మలో సంథింగ్ ఏదో చూడటం మొదలుపెట్టాడు. మళ్ళా నేను ఆపగానే వాడు వచ్చి నన్ను కొడుతున్నాడు. నువ్వు ఆపుతావా నా ఫోను అని చెప్పి. అంటే అప్పుడు అనిపించింది ఏంటంటే, ఈ కాలం పిల్లలతో పెట్టుకోకూడదు, ఎవడు పని ఆడు చేసుకొనివ్వాలి. కానీ వాక్యం సెలవిస్తున్నమాట, మీ పిల్లలకు, మీ కుమార్తెలకు ఏమి నేర్పాలంట? ఎస్పెషల్లీ కుమార్తెలకు రోదన విద్య. ఇప్పుడు మగపిల్లల కన్నా ఆడపిల్లలే డేంజర్ అయిపోతున్నారు. డేంజర్ అపాయం వాళ్ళతోనే. ఎందుకు పెళ్ళైన తర్వాత అసలు భర్తనే చంపేస్తున్నారండి చాలామంది. ఎంత ఘోరమో చూడండి. నిజంగా చదవలేదా మీరు, వినలేదా? చాలామంది అంటున్నారు ఆ మాట. ఒకప్పుడు ఆడపిల్లల కన్నా అమ్మా, ఇప్పుడు చాలా ఘోరమైన సంఘటనలు జరుగుతున్నాయి అని. నిజంగా పిల్లలకి మనం ఏమి నేర్పాలి అనంటే విలువలు నేర్పాలి. సమాజంలో ఏమి నేర్పాలి అనంటే దేవుని యందు భయభక్తులు నేర్పాలి. ఏమి నేర్పాలి అనంటే దేవుణ్ణి గౌరవించేవాడు, మనుషుల్ని గౌరవించే వాళ్ళు ఎవరైనా సరే గుర్తుపెట్టుకోండి, దేవుణ్ణి గౌరవిస్తారు. మనుషుల్ని ప్రేమించే వాళ్ళు ఎవరైనా సరే దేవుణ్ణి ప్రేమిస్తారు. వాక్యం ఎక్కడుందని చెప్పండి ఆ మాట బైబిల్లో. అమ్మా ఏంది అంటున్నారు. మా యవాను కూడా అంతే, ప్రార్థన చేయరంటే చేయి పెడతాడు అంటాడు, ఇంకంతే. ఏం చేస్తాడో తెలిసి చివరికి ఆమెను అంటాడు. అట్లా ఉందా? మీరు కూడా చెప్పండి, ఆ వాక్యం ఎక్కడుంది చెప్పండి. ఎక్కడుంది? ఎక్కడ అంటే యోహాను రాసిన పత్రికల్లో రాయబడినటువంటి మాట ఏంటంటే, తాను చూచే తన సహోదరుణ్ణి ప్రేమించని వాడు చూడండి దేవుణ్ణి ఎలా ప్రేమిస్తాడు అని ఉంది. ఫస్ట్ ఎవరిని ప్రేమించాలి? మనుషుల్ని ప్రేమించాలి, సహోదరుల్ని ప్రేమించాలి. మనం సహోదరుల్ని, తోటి మనిషిని ప్రేమిస్తే దేవుణ్ణి ప్రేమించిన దాంతో సమానం. అందుకే అక్కడ రాయబడి ఉంది, మీ కుమార్తెలకు రోదన విద్య, ఒకరికొకరు అంగలార్ప విద్య నేర్చుకోవాలంట. ఎందుకు నేర్చుకోవాలి అన్నట్టే కుటుంబ క్షేమము కొరకు. దేవుని స్తోత్రం చెప్పండి. ఏడుపుల్లో రకరకాల ఏడుపులు ఉన్నాయి. కృతజ్ఞతతో ఏడ్చే ఏడుపు ఉంది, కృతజ్ఞతతో
నిజంగా నేను చెప్తా, మనం కృతజ్ఞత కలిగిన వాళ్ళం అయితే చెమ్మగిల్లే కళ్ళతో దేవుణ్ణి స్తుతిస్తాం. ఎందుకో తెలుసా? ఎన్ని కార్యాలండి మన జీవితంలో. నా జీవితంలోనే 2 సార్లు యాక్సిడెంట్, చనిపోవలసి ఉండి దేవుడు నన్ను ఏం చేశాడు? తప్పించాడు, బ్రతికించాడు. దేవుని యొక్క ఉచితమైన మహా కృప, ఎంత ఉన్నతమైనటువంటి కృప అనండి చెప్పటానికి వీలు లేదు. నిజంగా అది తలంచుకున్నప్పుడు కళ్ళమ్మటి కన్నీళ్లు రాకుండా ఉండనే అది కృతజ్ఞతతో ఏడ్చే ఏడుపు. రెండవ ఏడుపు ఉండిద్ది. ఆ ఏడుపు ఎలాంటిది అనంటే ఆనంద బాష్పాల ఏడుపు. అంటే దేవుడు ఏదో కార్యాలు చేస్తాడు, వీడు పాస్ అవ్వడరా అనుకున్నాం, పాస్ అయ్యాడు. అప్పుడు కాళ్ళు ఎగరేసుకొని చూసావా నా కూతురు ఓహో అని టమకేయకూడదు. ప్రభువా అది నీ కృపేనయ్యా అని ఏడ్చే ఏడుపు. అది కూడా నిజంగా ఆనంద బాష్పాలతో కూడిన ఏడుపు. మూడవ ఏడుపు బాధ, కష్టం, వేదన, రోదన. అంటే ఇక ఎవరు సహాయం చేసేవాళ్ళు లేరు, ఇక నువ్వే దిక్కయ్యా అని ఏడ్చే ఏడుపు. ఈ ఏడుపులు ఉన్నాయి. మరి మనం ఏం ఏడుపు ఏడుతున్నాం? అసలు ఏడుపు ఏడవకపోతేనే ఇబ్బంది లేదు. అందుకే మన కళ్ళల్లో కన్నీళ్ళే రావట్లా. అర్థమవుతుందా? జీవం కలిగిన దేవుని సన్నిధిలో దేవుడంతా మన కన్నీటికి విలువనిస్తాడంట. ఏమేస్తాడు చెప్పండి? కన్నీళ్ళన్నీ ఎక్కడున్నాయో తెలుసా? జీవము కలిగిన దేవుని యొక్క సముఖంలో ఒక బుడ్డిలో దాగిబడి ఉన్నాయంట. అందుకే పిల్లలకు ఏడవటం నేర్పాలి. ఏమి నేర్పాలి? ఎక్కడ ఏడవటం? పెన్సిల్ ఇస్తావా ఇప్పిస్తావా కాదు, పుస్తకాలు ఇప్పిస్తావా, కేక్ తెస్తావా తేవా అని ఏడవటం కాదు. ఆ ఏడుపులు కాదు ఏడవలసింది, ప్రార్థనలో ఏడవటం, దేవునికి సన్నిధిలో భక్తిలో ఏడవటం, పరిశుద్ధంగా జీవించేటటువంటి విషయంలో ఏడవటం. అలాగున మనం నేర్చుకోవాలి. అలాంటి వారి మీదకు దేవుని యొక్క కృప దిగి వస్తుందంట. దేవుని స్తోత్రం చెప్పండి. ఇప్పుడు యెహోవానైన నేను సర్వశక్తి కలిగిన దేవుడను గనుక నాకు అసాధ్యమైనది ఏదైనా కలదా? ఈ భూమి మీద నీవు అడుగు తీసి అడుగు పెడుతున్నావంటే ఎవరి కృప తెలుసా? ఎవరి కృప? నువ్వు తినే చికెనా, బూస్ట్లా, హార్లిక్స్లా, చేపల ఫ్రైయా ఏమైనా ఉందా? అట్లా అనుకున్న వాళ్ళు చాలామంది చచ్చిపోయారు. రాజ్పుత్ అని ఒక ఆయన ఉంటాడు, సినీ యాక్టర్. వాళ్ళకి లేనిది లేదు, కోటీశ్వరులు. ఎక్సర్సైజ్ చేస్తే చచ్చిపోయాడు ఆయన. కొంతమంది నడుచుకుంటూ వెళ్ళి వాకింగ్ చేస్తే పడిపోయి చచ్చిపోతారు. వాళ్ళు మనకన్నా బలమైన ఫుడ్ తింటారు, కానీ వాళ్ళకన్నా మనం ఇంకా బ్రతుకున్నాం, ఇంకా సజీవ లెక్కలో ఉన్నామంటే అది దేవుని ఉచితమైన దేవుని కృపలేనిదే. గుర్తుపెట్టుకోండి. అడుగు తీసి అడుగు కూడా వేయలేమో. అణువున దేవుడు మనల్ని ఆవరించి ఉన్నాడు, వెనకను ముందును మనల్ని ఆవరించి ఉన్నాడు. చేయి పట్టుకుని ఆయన మనల్ని నడిపిస్తూ ఉన్నాడు, మనకు తోడుగా ఉన్నాడు, మనకు ధైర్యాన్ని ఇస్తూ ఉన్నాడు, ఆయన నెమ్మదినిస్తున్నాడు. ఆయన అర్థమవుతుందా? దినము క్షణం మనల్ని భరిస్తున్నాడు ఆయన. అది కాకుండా దేవుడికి ఏం తెలియనట్టు అంతా మనకే తెలిసినట్టు ప్రవర్తిస్తాం మనం. జాగ్రత్త. అర్థమవుతుందా? అందుకే వాక్యం సెలవిస్తుంది. రోమాపత్రిక 9వ అధ్యాయం 15వ వచనం. ఈ మాట చెప్పి నేను ముగిస్తా. చదువుదాన్ని చూడండి దయచేసి. రోమిలకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 15వ వచనంలో రాయబడినటువంటి మాట ఒక అద్భుతమైనటువంటి మాట. అయ్యా నేను నిన్ను చూడాలన్నాడు మోషే గారు. అప్పుడు దేవుడు అంటున్నటువంటి మాట ఏంటంటే, అందుకు మోషేతో ఇలాగు చెప్పుచున్నాడు, ఎవరిని కరుణింతును వానిని కరుణిస్తా, ఎవని ఎడల జాలి చూపుదును వాని ఎడల జాలి చూపుతా, కాగా పొందగోరు వాని వలనైనను ప్రయాసపడు వాని వలనైనను కాదు గాని దాని కొరకు ప్రయాసపడు వాని వలనైనా కాదు గాని కరుణించు దేవుని వలనే ఆగును. కరుణించు దేవుని వలన. ఈ మాట మీ హృదయంలో ఎప్పటికీ గుర్తు పెట్టుకోండి అమ్మా. ఇది కంఠస్థం పట్టండి, మంచి వాక్యం అది. నాకు చాలా ఇష్టమైనటువంటి మాట అది. ఏంటో తెలుసా? ఎవనిని కరుణించుదునో వానినే కరుణిస్తా. మన మీదకు కృప రావాలి అని అంటే అది మన చేతిలో ఉందా లేదా? ఉంది. ఎట్లా ఉంది? లూకా సువార్త 1వ అధ్యాయం 50వ వచనం చదవండి ఒకసారి.
లూకాసు వార్త 1వ అధ్యాయం 50వ వచనం. లూకాసు వార్త ఎక్కడుంది పాస్టర్ గారు అని మాత్రం అడగమాకండి, మీ బైబిల్లోనే ఉండిద్ది, చూడండి. పేజీ నెంబర్ చెప్పండి ముందు తీసిన. ఆయన తన బాహువుతో అమ్మా 1వ అధ్యాయము 50వ వచనం. ఆయనకు భయపడు వారి మీద ఆయన కనికరము తరతరములకుండును. ఆయన కనికరం ఎలా ఉంటుందంట? తరతరములకు ఆయన కనికరం. అందుకే అన్నాడు అక్కడ, ఎవరిని కరుణిస్తానో. ఎవరిని కరుణిస్తాడు దేవుడు అంటే, భూమి కన్నా ఆకాశం ఎంత ఉన్నతముగా ఉందో తన యందు భయభక్తులు గల వారి ఎడల ఆయన కృప అంత అధికముగా. కృప అనండి అందరూ. రోజు అడగండి, రోజుకి 3 సార్లు అడగండి. ఎస్, నిజంగా నిజం. నీ కృప నాకు కావాలయ్యా, నా బిడ్డలకు కావాలి. నీ కృప, నీ కృప, నీ కృప లేకపోతే నేనేమి చేయలేను. నీ కృప లేకపోతే నేను ఏం చేయలేను. నా పిల్లలు ఏం చేయలేరు ప్రభు. ఒక మంచి ఉన్నతమైనటువంటి స్థితిలో వారి భవిష్యత్తు కట్టబడాలి అంటే నీ కృప నా పిల్లలకు కావాలంటే ఏం చేయాలి? కార్టూన్లు చూపించాలా? అన్నం తినకపోతే కార్టూన్లు, అదే అలవాటు అయిపోయి దినమంతా వాడికి అదే ధ్యాస. అందుకే ప్రభునందు ప్రియమైనరా, వాక్యం సెలవిస్తుంది, రోదన విద్య ప్రార్థన నేర్పాలి, వాక్య ధ్యానము నేర్పాలి. ఎందుకు అనంటే దేవుని యొక్క సన్నిధిలో వారు కృప పొందుకోవటానికి. దేవుని స్తోత్రం. అందుకని ఎవరిని కరుణించుదునో వానిని కరుణిస్తా, ఎవని ఎడల జాలి పడుదునో వాని ఎడలే జాలి పడతా, పొందగోరు వాని వలనైనను ప్రయాసపడు వాని వలనైనను కాదు గాని కరుణించు నా వలననే, కరుణించు దేవుని వలననే సమస్తమును కూడా సాధ్యం. ఆయనకి అసాధ్యం అనేది భూమి మీద ఏది లేదు. కాబట్టి దేవునికి సన్నిధిలో భయభక్తులు కలిగటం అనేటటువంటి చాలా ఇంపార్టెంట్ అయిన సంగతి. భయభక్తులు కలిగి నీవు దేవుని దృష్టిలో భయభక్తులు కలిగి నడుచుకోవటం పడింది అంటే ఇక నువ్వు ఉన్నతమైన స్థితిలోకి వెళ్ళినట్టే. దేవుడు కృపను అనుగ్రహించే దేవుడు, కనికరాన్ని అనుగ్రహించే దేవుడు, జాలిని అనుగ్రహించేటటువంటి దేవుడు. కాబట్టి ఆయన జాలి, ఆయన కనికరం మన మీదకు, మన బిడ్డల మీదకు దిగి వచ్చే విధంగా 100% దేవునికి తెలుసు. ఆయన హృదయాంతరంగాలు ఎరిగిన వాడు. దేవుని స్తోత్రం చెప్పండి. అందుకే అంటాడు ఇక్కడ, ద్విమనస్కులను నేను 2 మనసులు ఉండకూడదు, ఒకటే మనసు. ఇచ్చినా ఇవ్వకపోయినా నువ్వేనయ్యా, పాల ముంచినా చెప్పండి పాల ముంచినా నీళ్ళ ముంచినా నువ్వే ప్రభువా, ఇచ్చినా ఇవ్వకపోయినా నువ్వేనయ్యా, రక్షించినా రక్షించకపోయినా నువ్వే. నిన్ను విడిచి మేము ఏం చేయగలమయ్యా అని దీన మనసు కలిగి దేవుని సన్నిధిలో దయతో ప్రార్థన చేసుకున్నప్పుడు దేవుని యొక్క కనికరం మీదకు, మన పిల్లల మీదకు దిగి వస్తుంది. ఆ కనికరం ఎంత గొప్పది అంటే, ఎంత గొప్పదంట, భూమి కన్నా ఆకాశము ఎంత ఉన్నతంగా ఉందో అంత ఉన్నతమైన కనికరం. మోసపోకుడి, దేవుడు ఎక్కిరించ. అది ఎక్కడుంది చెప్పండి ఆ మాట. భక్తి కలిగిన వారమని మోసపోవద్దు. ప్రార్థన చేయకుండా, భయభక్తులు కలిగి లేకుండా, ఒక మనసు దేవుడు, ఒక మనసు లోకంలో ఉండి దేవుడు నాకు ఏ మేలు చేయటం లేదని దేవునికి అవమానం తెచ్చే మాటలు మాట్లాడకుండా జాగ్రత్త పడవలసిందిగా దేవుడు మనల్ని హెచ్చరిక చేస్తున్నాడు. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 15, 16, 17 వచనాలు అనుకుంటా. చదువుదాం చూడండి ఒకసారి. ఆ మాట ఉంటుంది. ఆ మాట చాలా అద్భుతమైనటువంటి మాట. యాకోబు పత్రిక 1వ అధ్యాయంలో ఉంటుంది. ఈ కింద ఈ చివరన ఉంటుంది, లెఫ్ట్ సైడ్. చదవండి ఆ మాట. 14వ వచనం. ప్రతివాడును తన స్వకీయ 14 ప్రతివాడు తన స్వకీయ దురాశల చొప్పున ఏడవబడి మరులు కొల్పబడిన వాడై శోధింపబడును. దురాశ గర్భము పాపమును కనగా పాపము పరిపక్వమై మరణమును కనును. నా ప్రియ సహోదరులారా మోసపోకుడి. శ్రేష్టమైన ప్రతి ఈవియు సంపూర్ణమై ప్రతి వరమును పరసంబంధమైనదై జ్యోతిర్మయుడైన యేసుక్రీస్తు వలననే మన జీవితంలో కలుగును. తిమోతికి రాసిన పత్రికలో అనుకుంటా, చదువుదాం చూడండి దయచేసి. మోసపోకుడి, దేవుడు వెక్కిరించా. బట్ ఎక్కడ మాట, ఎక్కడమ్మా? భక్తులారా,
దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ఆమేన్. గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 6వ వచనం చదవండమ్మా. గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 6:7 చదవండి. వాక్యోపదేశము పొందువాడు ఉపదేశించువానికి మంచి పదార్థములన్నిటిలో భాగమియ్యవలెను. మోసపోకుడి, దేవుడు వెక్కిరించబడడు. మనుషుడు ఏమి విత్తునో ఆ పంటనే ఏమి విత్తుతామో దానినే వస్తుంది. కాబట్టి భయభక్తులు అనేటటువంటి బీజాన్ని ఫస్ట్ మన హృదయంలో విత్తుకుందాం. ఏ బీజం? భయభక్తులు అనే బీజాన్ని మన హృదయంలో విత్తుకుంటే మనల్ని చూస్తూ పెరిగినటువంటి బిడ్డలు కూడా దేవుడంటే భయభక్తులు కలిగి జీవిస్తారు. అర్థమవుతుందా? దేవుడు కలిగిన వాళ్ళు దేవుడు లేని వాళ్ళ వల్లే జీవించమాకండి దయచేసి. మనమందరం దేవుణ్ణి కలిగి ఉన్నాం. ఆమెనానండి? అవునా? కలిగి ఉన్నాం లేవా? కలిగి ఉన్నాం. కనుక దేవుని సన్నిధిలో స్థిరముగా నిలిచి భయభక్తులతో కూడి 11వ వచనంలో ఏమంటున్నాడు? 103:11 ఏమని రాయబడి ఉంది? భూమి కన్నా ఆకాశం ఎంత ఉన్నతంగా ఉందో తన యందు భయభక్తులు గల వారి ఎడల ఆయన కృప అంత ఉన్నతంగా. కాబట్టి ఉన్నతమైన కృపను పొందుకోవటానికి ఉన్నతంగా భయభక్తులు కలిగి ఉన్నాం. భయభక్తులు కలిగి ఉండటం అంటే ఏంటి? ఆదివారం ఒక్కరోజు ప్రార్థనకు రావటమా? తెల్లవారుజాము లేచి ప్రార్థన చేసుకోవటమా? భయభక్తులు కలిగి ఉండటం అంటే ఏంటి? మాట విని వణకటం. ఏ మాట? దేవుని యొక్క వాక్యం, దేవుని యొక్క ఆజ్ఞలు. ఎక్కడ తప్పిపోతామో అని రోజు భయాన్ని కలిగి ఉండటం. అలాగున్న రోజు వాక్యాన్ని చదవటం, ధ్యానం చేయటం, నేర్చుకోవటం, మార్చుకోవటం. ఈ విధంగా దేవునికి సన్నిధిలో మనం ఉందాం. కొద్ది మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. అందరం దయచేసి తలలో ఉంచి కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుంటాం. అందరం కూడా ఒకసారి లేచి నిలబడదాం. లేకపోతే అందరం లేచి నిలబడదాం. 2 చేతులు ఆకాశం వైపు చూపిస్తాం. నీ నా జీవితంలో భయభక్తులు నిలపకుండా ఏదైతే పరిస్థితి ఏలుబడి చేస్తూ ఉందో ఆ పరిస్థితిని అంతటిని మార్చగలిగింది నీ హృదయం. దేవుని వైపు చేతులెత్తి, 2 చేతులెత్తి కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, భూమి కన్నా ఆకాశం ఎంత ఉన్నతంగా ఉందో అంత ఉన్నతమైన కృపనిస్తానన్నా. నీ కృప ఎండిపోయిన స్థితిలో ఉన్న శారా గర్భమును బలం పొందుకునేటట్లుగా చేసిందయ్యా. నీ కృప ఇది జరగదు అనుకున్నది జరిగేటట్లు చేస్తుంది. నీకు అసాధ్యమైనది ఏది లేదు ప్రభువా. నీకు సమస్తమును సాధ్యమే. కానీ నీకే ఏమీ చేత కాదన్నట్లుగానే మేము ప్రవర్తిస్తూ మా క్రియలు మాకు ఇష్టం వచ్చినట్లుగా మేము చేస్తూ ఉన్నాం. దయతో మమ్మల్ని క్షమించండి, క్షమించండి, క్షమించండి. మమ్మల్ని క్షమించండి ప్రభువా. భక్తిలో స్థిరపరచండి. చంచలమైన మనస్సును తీసివేయండి. లోకానుసారమైన మనస్సును తీసివేయండి. నీ మాటకు వణకటం, నీ మాటకు లోబడటం, నీ మాటకు విధేయత చూయించటం మాకు నేర్పించండి, 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 నేర్పించండి. అందరం చేతులెత్తి అడుగుదాం. ప్రభువా, నీవు నాయన నా కొరకు చేసి ముగించిన ప్రతి త్యాగం ఎంతో గొప్పది యేసయ్యా, ఎంతో గొప్పది యేసయ్యా. నీ త్యాగమును బట్టి నీకేమిచ్చినా నీ రుణాన్ని తీర్చలేం. నీ కృప నాకు కావాలయ్యా. నీ కృప నా కుటుంబానికి కావాలి. నీ కృప నా బిడ్డలకు కావాలి. నీ కృప నా యొక్క భర్తకు కావాలి.
నీ కృప, నా సమస్తమైన కార్యములకు నీ కృప కావాలి ప్రభా. నీ కృప కావాలి ప్రభా. నీ కృప కావాలి ప్రభా. నీ కృప కావాలి ప్రభా. నీ కృప కావాలి. నీ కృప లేకపోతే ఏమీ చేయలేమయ్యా. ఎవరిని కరుణిస్తానో వానిని కరుణిస్తానన్నావు. ఎవని ఎడల జాలి చూపుతునో వాని ఎడల జాలి చూపుతానన్నావు. పొందగోరు వాని వలనైనా, ప్రయాసపడే వాళ్ళనైనా వలన కాదు, కానీ కరుణించు నా వలన అవుతుందన్నావు. నువ్వు కనికరించే దేవుడు, కృప చూపించే దేవుడు, బలపరిచే దేవుడు తండ్రి. నీ కృప చూపించండి. మా సంఘము మీద నీ కృప చూపించండి ప్రభా. కట్టబో మందిరం మీద నీ కృప చూపించండి ప్రభా. సమస్తమైన కార్యముల మీద నీ కృప చూపించండి. మా అవసరాల మీద నీ కృప చూపించండి. మా బిడ్డల మీద కృప చూపించండి. సంఘంలో ఉన్న ప్రతి కుటుంబం మీద నీ కృపను చూపించమని అడుగుతూ ఉన్నాం ప్రభా. నీ కృప లేకపోతే మేమేమీ చేయలేం. నీ కృప మీద మేము ఆధారపడుతున్నాం. అర్హత లేని వారికి అర్హతనిచ్చేది నీ కృప ప్రభా. యోగ్యత లేని వారికి యోగ్యతనిచ్చేది నీ కృప ప్రభా. నీ కృప లేనిది మేమేమీ చేయలేం ప్రభా. నీ కృప లేకపోతే మేమేమీ చేయలేం. నీ కృప లేకపోతే మేమేమీ చేయలేం. నీకే స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. నీ కృప నాకు చాలును, నీ కృప లేనిదనే బ్రతుకలేను. నీ కృప నాకు చాలును, నీ కృప లేనిదనే బ్రతుకలేను. నీ కృప లేనిదనే బ్రతుకలేను. జగదుత్పత్తికి ముందుగానే ఏర్పరచుకునే నన్ను పిలచితివా. జగదుత్పత్తికి ముందుగానే ఏర్పరచుకునే నన్ను పిలచితివా. నీ పిలుపే స్థిరపరచెనే, నీ కృపయే బలపరచెనే. నీ పిలుపే స్థిరపరచెనే, నీ కృపయే బలపరచెనే. నీ కృపయే ఈ పరిచర్యను నాకు అనుగ్రహించెను. నీ కృపయే ఈ పరిచర్యను నాకు అనుగ్రహించెను. నీ కృప నాకు చాలును, నీ కృప లేనిదే నీ బ్రతుకలేను. నీ కృప నాకు చాలును, నీ కృప లేనిదే నీ బ్రతుకలేను. జలరాశులన్నీ ఏకరాశిగా నిలిచిపోయెనే నీ జనుల ఎదుట. జలరాశులన్నీ ఏకరాశిగా నిలిచిపోయెనే నీ జనుల ఎదుట. అవి భూకంపాలే అయినా, వెను తుఫానులే అయినా, అవి భూకంపాలే అయినా, వెను తుఫానులే అయినా, నీ కృపయే శాసించునా. అవి అణగిపోవునా, నీ కృపయే శాసించునా. అవి అణగిపోవునా, నీ కృప నాకు చాలును, నీ కృప లేనిదే నీ బ్రతుకలేను. నీ కృప నాకు చాలును, నీ కృప లేనిదే నీ బ్రతుకలేను. నీ కృప లేనిదే నీ బ్రతుకలేను. ప్రేమ కలిగిన తండ్రి మీకు వందనాలు. విన్న వాక్యం అందరి హృదయంలో ఫలాభివృద్ధిలోనికి వచ్చునుగాక. ఆ వాక్యాన్ని తీసుకుని వెళ్ళాలని చూస్తున్న దుష్టుని యేసు నామములో బంధిస్తున్నాం. నీ కృపతో నింపి మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని నజరేయుడైన యేసు పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రభు శరణ్, ప్రభు రక్తం మన మధ్యలో ఉంది.
పాలు పంపులు పొందటానికి సిద్ధపడిన వారు లేచి నిలబడి, మిగతా వాళ్ళందరూ కూర్చోండి. షాలేం రాజు గారు వచ్చి దేవునికి సన్నిధిలో మనకు శరీరమును రక్తాన్ని తీసుకుని వస్తూ ఉండగా మనం అందరం కూడా పాలు పంపులు పొందుదాం. ప్రార్థనాపూర్వకంగా పాలు పంపులు పొందుదాం దేవునికి సన్నిధిలో. సిల్వలో నాకై కార్చెను యేసు రక్తము, సిల్వలో నాకై కార్చెను యేసు రక్తము, శిలనైన నన్ను మార్చెను యేసు రక్తము, శిలనైన నన్ను మార్చెను యేసు రక్తము, యేసు రక్తము, ప్రభు యేసు రక్తము, యేసు రక్తము, ప్రభు యేసు రక్తము, అమూల్యమైన రక్తము, యేసు రక్తము, అమూల్యమైన రక్తము, యేసు రక్తము, సిల్వలో నాకై కార్చెను యేసు రక్తము, సమకూర్చు నన్ను తండ్రితో యేసు రక్తము, సమకూర్చు నన్ను తండ్రితో యేసు రక్తము. ప్రభు శరీరం ఎత్తి పట్టుకుందాం. ఇది ప్రభు అయిన యేసుక్రీస్తు శరీరం అని వివేచిద్దాం. దేవునికి సన్నిధిలో అటు చెబుదాం నోటితో, యేసయ్యా ఇది నీ శరీరం అని వివేచిస్తున్నాను, అటు వివేచనాత్మ నా మీద ఏలుబడి చేయునుగా కానీ ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, మీకు స్తోత్రమయ్యా. ఈ సమయంలో ప్రభు మీ పరిశుద్ధ సన్నిధిలో మేము విరుస్తున్న మీ శరీరమును బట్టి స్తోత్రం. కనికరించి కృప చూపించండి. పాలు పంపులు పొందే గొప్ప కృపనిచ్చో మా విధేయత అంతటిని క్షమించండి ప్రభా. మా అతిక్రమ క్రియలన్నిటిని క్షమించండి. మేము విరుస్తూ ఉండగా మా సమస్యలు అనారోగ్యాలన్నీ మా జ్ఞానమంతా విరవబడి మీ సన్నిధిలో రోషం కలిగిన భక్తి చేసే వారముగా, భయభక్తులు కలిగిన హృదయముతో నీ సన్నిధిలో ఎల్లప్పుడు ఉండే వారముగా, భయభక్తులు పుట్టించు ఆత్మ మా అందరి మీదకు దిగి వచ్చునుగాక. ఉపకార్యాలు జరిగించి మహిమ పొందమని యేసు నామములో ప్రార్థన చేసి అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. కృతజ్ఞతాస్తుతులు చెల్లించి అందరం కూడా విరిచి పుచ్చుకుందాం. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని, పాత్రను రక్తమైన కృత నిబంధన మీరు దీనిలోని త్రాగున్నప్పుడెల్లా నన్ను జ్ఞాపకము చేసుకున్నట్టుగా దీనిని ఇచ్చాడని చెప్పండి. తండ్రి స్తోత్రం ప్రభా, ఇది మీ రక్తమని వివేచిస్తున్నాం. అట్టి వివేచనాత్మ మా అందరి మీద ఏలుబడి చేయునుగాక. మరి ముఖ్యంగా ఈ యొక్క రక్తము మాకును మా బిడ్డలకును మా యొక్క కుటుంబానికి ఒక ముద్రగా ముద్రించబడునుగాక. నీ నామ ఘనత కొరకు లేవనెత్తి మహిమ పొందుకునమని సమస్తమును మేలుకరంగా, దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా జరిగిస్తున్న దేవా స్తోత్రములు చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థన చేసి ఈ స్తుతి ఆరాధన అంతటిని సమర్పిస్తున్నాం తండ్రి, ఆమేన్, ఆమేన్. అందరం పాలు పంపులు పొందుదాం. రక్తంలో శరీరంలో పాలు లేని బిడ్డలకు మరొక అవకాశాన్ని దేవుడు ఇచ్చినట్లుగా మన మధ్యలో ఉన్నటువంటి దేవునికి సన్నిధిలో తులసక్క ప్రార్థనలో నడిపిస్తుంది. మనం అందరం ఏకీభవిద్దాం. తండ్రి, జాలిగల దైవమానికి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఇదిగో నాయన, ఈ రోజు నా తండ్రి ఆగస్టు నెల నాయన చివరి దినాల్లో ఉంటుండగా తండ్రి మాకు కృపాక్షేమములు ఇచ్చినందుకే స్తోత్రాలయ్యా.
అయా నీ సన్నిధిలో మేము నాయన నీ కృపలో ఉంచావు ప్రభువ. నీ వాక్యానుసారంగా జీవించడానికి సహాయం దయచేయండి అయా. ఆకాశం ఎంత ఉన్నతమైనదో తండ్రి, మేము నాయన నీ రెక్కల చాటును భద్రపరుచున్న దేవానికి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. అయ్యా నీ నాయన నీ పాలు పంపులు పొంది ఉన్నాం ప్రభువ. ఇంకా పాలు పంపులు పొంది లేని బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. వారికి మరి నాయన మరి ఒక అవకాశము దయచేయమని అడుగుతున్నాను తండ్రి. అయ్యా నీ అందు భయభక్తులు కలిగి ఆ బిడ్డలను నాయన మీరు చేరదీయమని అడుగుతున్నాను తండ్రి. ఇట్టి పాలు పంపులు లేని బిడ్డలను నాయన మరి ఒక అవకాశం దయచేయమని యేసయ్య క్రీస్తు నామమున అడిగి వేడుకొనుచున్నాను నా పరమ తండ్రి. ఆమేన్. ప్రేమ కలిగిన తండ్రి, మీకే స్తోత్రములు ప్రభా. ఈ సమయంలో మీ పరిశుద్ధ పాద సన్నిధిలో మేమందరము కూడా చేరి స్తుతించి ప్రార్థించి ఆరాధించి మీ నామాన్ని మహిమపరిచి మీ వాక్యాన్ని మేము విన్నాం. ఈ సమయంలో శరీరం రక్తంలో పాలు పంపులు పొందాం. పాలు పొందిన వారు నీకు నమ్మకంగా నీ అందు భయభక్తులు కలిగి జీవించే జీవితాలు దయచే. మా మేలు కొరకు ఆజ్ఞలు ఉన్నాయి. మా మేలు కొరకు మేము భయభక్తులు కలిగి ఉండాలన్న మాటను బట్టి స్తోత్రం. కనుక మాకు మేలు చేసే వాక్యమును మీరు ఇస్తున్న విధానమును బట్టి స్తోత్రాలు. కనికరించండి. పాలు లేని బిడ్డలకు మరొక అవకాశం దయచేయండి. యేసు నామమున అడుగుతున్నాము తండ్రి. ఆమేన్.